కాకపోతే మళ్ళీ ఈ మధ్య కాలంలో గత 2 రోజులుగా ప్రధానంగా ఆదివారం రోజు కొత్త పలుకుతో మరొక వివాదాన్ని సృష్టించారు ఏబిఎన్ రాధాకృష్ణ గారు. ఆ వివాదంతో హైదరాబాద్లోని వాళ్ళ కార్యాలయం మీద వైసీపీ దాడి చేసినంత పని చేసింది. దీని మీద అటు తెలుగుదేశం ఇటు జనసేన అందరూ స్పందించారు. ఇంతకీ అసలు అది ఆ వివాదానికి వైసీపీ లాంటి వాళ్ళు దాని అంత పెద్ద వివాదంగా చూడడం, ఆడవాళ్ల పట్ల అనుచిత వ్యాఖ్యలుగా చూడడం సబబేనా? ఫస్ట్ పాయింట్. రెండవది, దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఒక వ్యాఖ్య చేశారు. వీళ్ళు రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని పవన్ కళ్యాణ్ గారు సమర్థిస్తారా, ఆయన్ని ఆ రకంగా సమర్థిస్తూ ఆయన లేఖ రాయటం అనేది కరెక్టా అనేది రెండో పాయింట్. పిల్లలు సామెత ఉంది, అదే ఆ గురువింద గింజ కింద నలుపు తెలియదని. క్లాసిక్ ఎగ్జాంపుల్. ఒక స్కూల్ ఫంక్షన్కి పోయి స్కూల్ ఫంక్షన్లో పవన్ కళ్యాణ్ గారి కుటుంబం గురించి మీరు ఏం మాట్లాడారు ఒకసారి గుర్తు తెచ్చుకోండి. స్కూల్ పిల్లకాయల ముందర ఒక ముఖ్యమంత్రి హోదాలో కార్లు మార్చినట్టు మారుస్తాడు అని మాట్లాడారు. మీరు ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి బడికి పోయే పిల్లలు వాళ్ళ దగ్గర పవన్ కళ్యాణ్ గురించి మీరు మాట్లాడిన ఒకసారి గుర్తు తీసుకుంటే ఇటువంటి ఉత్తరాలు రాయడానికి మీకు మనసు ఎట్టొస్తుంది, ఆ ధైర్యం ఎట్టొస్తుంది? ఓకే, సో జగన్మోహన్ రెడ్డి గారి విమర్శల్ని ఆయన దాన్ని పెద్ద పట్టించుకోకూడదండి. నేను చాలాసార్లు మాట్లాడతాను ఇదే మాట. ఏంటంటే అతనిలో ఒక సెన్స్ ఆఫ్ ఎంటైటిల్మెంట్ ఉంది. నేను ఏం చేసినా నడుస్తుంది, మాది రాచరిక కుటుంబం, మేము ఫలానా కుటుంబం, మేము ఈ రాష్ట్రం మాది, మేమే పాలించాలా, మేము ఏం చేసినా నడుస్తుంది, నేనేమన్నా పడి ఉండాలా, నన్నంటే మాత్రం మేము అంగబలం అర్ధబలం కండబలం చూపిస్తాం, బెదిరిచ్చేస్తాం, చంపేస్తాం, నరికేస్తాం అనే మాటలు వస్తాయి. చాలా తప్పది, అటువంటి కరెక్ట్ కాదు ఆ ధోరణులు. అయితే ఇంకో మాట చెప్పాల్సిన అవసరం ఉంది. పత్రికా స్వేచ్ఛను మనం గౌరవించాల్సిన అవసరం ఎంతన్నా ఉంది. 4th పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అంటాం ప్రెస్. ఓన్లీ ఎ ఫ్రీ ప్రెస్ క్యాన్ సేవ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం బతికుండాలంటే ప్రెస్ ఎంతో కొంత స్వాతంత్రం ఉంటేనే ఈ ప్రజాస్వామ్యం అనేది బతుకుంటుంది. అయితే ఎంతైతే స్వేచ్ఛ, పత్రికా స్వేచ్ఛకి మనం గౌరవం ఇస్తామో పత్రికలు కూడా ఇండివిజువల్ స్వేచ్ఛకు కూడా గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉంది. మాకు పత్రిక ఉంది కాబట్టి మా నోటికి వచ్చినట్టు మాట్లాడతాము, మా ఇష్టం వచ్చినట్టు రాస్తాము, నిజాలతో సంబంధం లేకుండా కళలు అల్లి రాస్తాము అనే ఏదైతే ఈ ధోరణి ఉందో, ఈ ధోరణి వల్ల చాలా అపశృతులు జరుగుతున్నాయి. ఇది ఒకసారి ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి ప్రెస్ కూడా. మనం ఏం చేస్తున్నాం, సమాజంలో మన రోల్ ఏంటి, ఎక్కడ గోయంకాలు, ఎక్కడ మిగిలిన వాళ్ళు ఏంటి, మన యొక్క రోలు సమాజంలో మనం ప్రశ్నించినప్పుడు మన ప్రశ్నని ఎటువంటి వాళ్ళు సమర్థిస్తున్నారు, మనం మాట్లాడే భాష ఎటువంటిది, మనం అవన్నీ కూడా ఒకసారి ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అంతవరకే మాట్లాడతాను. వాస్తవానికి ఆంధ్రజ్యోతి కూడా తప్పని గమనించింది. ఎందుకంటే ఏబిఎన్లో శనివారం సాయంత్రం ప్రసారమైన కొత్త పలుకు ఆదివారం ఉదయం ప్రచురించేటప్పటికి ఆ వ్యాఖ్యలు తీసేసి ప్రచురించింది. బహుశా వాళ్ళు కూడా అనుకుని ఉంటారు, తప్పు జరిగింది అనుకుని ఉంటారు వాళ్ళు కూడా. అంటే తప్పు జరిగిందని అనుకొని దాన్ని సరిదిద్దుకోవడం అనేది ఒక వెల్కమ్ చర్య. ఓకే, కానీ చెప్పి ఉంటే బాగుండేది. మనం అంటే మీ ప్రెస్ అనేది ఇవాళ ఒక ఎంతో కోట్ల మంది ప్రజలు ప్రెస్ని ఒక నమ్మకంతో వస్తారు. ఇవాళ రాస్తున్నారు. ఒక జర్నలిస్ట్ కిరణ్ గారు ఒక మాట టీవీలో చెప్పారంటే కిరణ్ గారికి ఒక వాల్యూ ఉంటుంది. కిరణ్ గారు మాట్లాడారంటే దాన్ని నమ్మేవాళ్ళు లక్షల మంది ఉంటారు. కిరణ్ గారు ఏం చెప్తారా అని ఎదురు చూసేవాళ్ళు చాలామంది ఉంటారు. అంటే ప్రెస్ యొక్క విలువ అది. ఒక జర్నలిస్ట్కి సమాజంలో ఒక చాలా పెద్ద విలువలు ఉన్నాయి. దాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రెస్ మీద కూడా. అలాగే ఆ ప్రెస్కి మనం మర్యాద ఇవ్వాల్సిందే. పత్రికా స్వాతంత్రాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లో దాన్ని మనం విఘాతం కల్పించకుండా ప్రొటెక్ట్ చేసుకోవాల్సిన అవసరం సివిల్ సొసైటీ మీద ఉంది. పొలిటికల్ అఫిలియేషన్ అంటే పక్కకు పెట్టి సభ్య సమాజం అందరూ కూడా ప్రెస్ స్వాతంత్రాన్ని డిఫెండ్ చేయాల్సిన అవసరం ఉంది. నేను దాన్ని గట్టిగా నమ్ముతాను. అయితే దీని మీద పవన్ కళ్యాణ్ గారు నిన్న ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఇది రాధాకృష్ణ గారి విమర్శలకు భయపడి లేకపోతే నచ్చక ఈ రకంగా దాడి చేశారు.
ఇది కరెక్ట్ కాదు, సభ్య సమాజం ఖండించాలి ఈ పత్రికా స్వేచ్ఛ మీద జరిగిన దాడిని అని చెప్పారు. బాగుంది.